హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సో ఫస్ట్ మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేద్దాం. సో స్టార్ట్ రైట్ CREAT క్రియేట్ డేటాబేస్ STUDENT student /management and semicolon. So plus enter. Then click use student underscore management semicolon enter. Yeah. So next create date table STUDENT students brackets. Now press enter. Now type STUDENT student underscore ID student ID int primary key and comma press enter. సో ఇక్కడ మన స్టూడెంట్ ఐడి రాద్దాం. నెక్స్ట్ నేమ్ స్టూడెంట్ నేమ్. సో నేమ్ వార్చర్ VARCHR క్యారెక్టర్. సో 50 పెడదాం ఇది అండ్ క్లోజ్ ది బ్రాకెట్ కామా ఎంటర్. నౌ నెక్స్ట్ ఈమెయిల్ స్టూడెంట్ ఈమెయిల్ వార్చర్ బ్రాకెట్లో 100 పెడదాం అండ్ క్లోజ్ ది బ్రాకెట్ అండ్ కామా ఎంటర్. నెక్స్ట్ ఏం రాద్దాం అంటే డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ కామా ఎంటర్. నెక్స్ట్ మనం ఏం రాద్దాం అంటే జెండర్. సో జెండర్ వార్చర్. సో దీన్ని కూడా మనం బ్రాకెట్ 10 ఇచ్చి సో దీన్ని కూడా ప్రెస్ ఎంటర్. దెన్ నెక్స్ట్ ఇది మనకి స్టూడెంట్ టేబుల్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం క్రియేట్ చేద్దాం అంటే క్రియేట్ టేబుల్ కోర్సెస్. సో కోర్సెస్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ప్రెస్ ఎంటర్. సో దీంట్లో మనం రాద్దాం కోర్స్ ఐడి int ప్రైమరీ కీ అండ్ ప్రైమరీ కీ కామా ఎంటర్. సో నెక్స్ట్ ఏం రాద్దాం అంటే మనం ఇప్పుడు కోర్స్ COURSE కోర్స్ ఏం కోర్స్ అన్నదే కోర్స్ నేమ్. సో కోర్స్ అండర్స్కోర్ నేమ్. సో కోర్స్ నేమ్ వార్చర్. సో కోర్స్ నేమ్ కూడా మనం ఒక ఎంతంటే 50 పెడదాం. యా నేను క్లిక్ ఎంటర్. తర్వాత కోర్స్ ఐడి కోర్స్ నేమ్ డ్యూరేషన్. సో ఎన్ని మంత్స్ ఉంటుంది అన్నదే. సో డ్యూరేషన్ మంత్స్ టైప్ చేసి అండ్ స్పేస్ ఇంట్ ఎంటర్. సో ఇది కూడా మనకి కోర్సెస్ టేబుల్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే స్టూడెంట్ కోర్సెస్ అండ్ దెన్ ఇప్పుడు ఎన్రోల్మెంట్ క్రియేట్ టేబుల్ ఎన్రోల్మెంట్ బ్రాకెట్ ఎంటర్. ఇప్పుడు ఎన్రోల్ ఐడి ఇంట్ సో ప్రైమరీ కీ అండ్ ప్రెస్ ఎంటర్. దెన్ ఎన్రోల్ ఐడి అయిపోయింది. ఇప్పుడు స్టూడెంట్ స్పేస్ ఐడి స్టూడెంట్ ఐడి ఇంట్ కామా ఎంటర్. స్టూడెంట్ ఐడి ఎన్రోల్ ఐడి అయిపోయింది. స్టూడెంట్ ఐడి నెక్స్ట్ మనం ఏం రాద్దాం అంటే కోర్స్ ఐడి ఇంట్ కామా ఎంటర్. కోర్స్ ఐడి కూడా ప్లస్ ఇప్పుడు ఎన్రోల్ అండర్స్కోర్ డేట్ టైప్ చేసి ఇది కూడా డేట్ పెట్టి కామా ఎంటర్. అండ్ దెన్ మనం ఏం రాద్దామంటే ఫారెన్ కీ. సో ఫారెన్ కీ ఫస్ట్ మనం ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే స్టూడెంట్స్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా ఫారెన్ కీలో ఇక్కడ స్టూడెంట్స్ అని పెట్టి బ్రాకెట్లో ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ అండ్ ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్ ఐడి తీసుకుంటాం. స్టూడెంట్స్ టేబుల్లో నుంచి ఇక్కడ స్టూడెంట్ ఐడి. సో స్టూడెంట్ ఐడి తీసుకొని ఇక్కడ కాపీ పేస్ట్ చేద్దాం స్టూడెంట్ ఐడి అండ్ బ్రాకెట్. తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం రెఫరెన్సెస్
దీనికి రెఫరెన్స్ స్టూడెంట్ ఐడి తీసుకున్నాం. అదేంటి అక్కడ పైన ఇంటూ ప్రైమరీకి అక్కడ ఫారెన్ కీలో మనం స్టూడెంట్ ఐడి పెట్టి దానికి రెఫరెన్స్ ఏముంది ఇక్కడ పైన స్టూడెంట్స్ అని ఉంది. సో అదే స్టూడెంట్స్ ఇక్కడ పెడతాం మనం. ఓకే, సో స్టూడెంట్స్ రెఫరెన్స్ తీసుకొని అండ్ స్పేస్ దీంట్లో మనం ఏం రాస్తామంటే స్టూడెంట్ ఐడి. సో స్టూడెంట్ ఐడిదే కదా స్టూడెంట్స్ అన్న టేబుల్. సో దాట్స్ వై మనం ఇక్కడ స్టూడెంట్ ఐడి రాస్తాం. సో ఇది అయిపోయింది, కామా ఎంటర్. మళ్ళీ ఫారెన్కి అని టైప్ చేసి ఇప్పుడు ఇంకో టేబుల్ ఉంది కదా మనకి కోర్సెస్ అన్నదే. సో అది ఫారెన్కి బ్రాకెట్, సో కోర్స్ ఐడి COURSE కోర్స్ ఐడి కాపీ పేస్ట్ చేసేద్దాం డైరెక్ట్. యా, సో దీనికి కూడా రెఫరెన్సెస్ తీసుకొని ఏంటి కోర్సెస్. సో కోర్సెస్ అన్నది రెఫరెన్స్ తీసుకొని ఇదంతా సింపుల్ ఒక టేబుల్ మనం డేటాబేస్ అన్నది క్రియేట్ చేస్తున్నాం గైస్. సో కోర్స్ ఐడి అన్నదే ఇక్కడ కాపీ పేస్ట్ చేద్దాం. దీంట్లో 3 టేబుల్స్ క్రియేట్ చేద్దాం గైస్. మనం స్టూడెంట్స్ అన్నది ఒకటి, కోర్సెస్, ఇంకా ఎన్రోల్మెంట్. ఇప్పుడు దీంట్లో ఇంకా డేటా ఇన్సర్ట్ చేయలేదు, వాల్యూస్ ఇన్సర్ట్ చేయలేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఇదంతా మనం టేబుల్ అన్నది క్రియేట్ చేసాం ఓన్లీ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీటిల్లోకి మనం వాల్యూస్ అన్నది ఇన్సర్ట్ చేయాలి. వాల్యూస్ అన్నది ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ రన్ చేస్తే ఇంకొంచెం చూడండి ఇక్కడ క్రియేట్ టేబుల్. సో 3 టేబుల్స్ క్రియేట్ అయిపోయింది. ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేద్దాం. మనం రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి స్టూడెంట్ మేనేజ్మెంట్లో మన టేబుల్స్ ఉన్నాయి చూడండి, కోర్సెస్, ఎన్రోల్మెంట్ అండ్ స్టూడెంట్స్. సో 3 టేబుల్స్ పర్ఫెక్ట్గా క్రియేట్ అయిపోయినాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడు మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇన్సర్ట్ ఇంటూ ఏంటి ఫస్ట్ స్టూడెంట్ కదా. సో మనం స్టూడెంట్స్ అన్న టేబుల్లో మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాం. సో దీంట్లో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు దీంట్లో వాల్యూస్ ఇన్ స్టూడెంట్ ఐడి. ఓకే, స్టూడెంట్ ఐడి, తర్వాత నేమ్, తర్వాత ఏంటి ఈమెయిల్, తర్వాత ఏమో DOB, సో డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అండ్ దెన్ దీని తర్వాత మనం ఏం చేస్తామంటే ఎంటర్ చేసి ఇప్పుడు దీంట్లో వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాం. సో వాల్యూస్ కోసం మనం వాల్యూస్ అన్నది యూస్ చేస్తాం. సో సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం యూస్ చేస్తాం SQLకి. సో వాల్యూస్లో ఏమేమి ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ స్టూడెంట్ ఐడి. సో ర్యాండమ్గా మీరు ఏమైనా ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ మామూలుగా 1 ఇచ్చుకున్నాను. నేమ్ అన్నదే ఏదో ఇచ్చుకుంటాను, సాయి అని తీసుకున్నాను నేను. మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఈమెయిల్ sai@gmail.com అని ఇచ్చుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ కూడా ర్యాండమ్ ఇచ్చేస్తాను ఏదోటి. 1 సెకండ్, తోటి ర్యాండమ్, ర్యాండమ్గా ఇచ్చేస్తాను ఇది. నెక్స్ట్ జెండర్ కూడా మనం మేల్ అని పెడదాం. జెండర్ కూడా అయిపోయింది. అలా నేను 3 వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాను గైస్. 1 వాల్యూ మనకి టేబుల్ క్రియేట్ అవ్వదు కదా. మీరు అలాగా కావాలంటే మల్టిపుల్స్ వాల్యూస్ పెట్టవచ్చు దీంట్లో. యూ కెన్ యూస్ ChatGPT ఫర్ దట్. ChatGPTని యూస్ చేసి మీరు క్వశ్చన్స్ అడగవచ్చు, ఇంకా నాకు వాల్యూస్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి అన్నదే. సో మీకు ప్రాక్టీస్ అవ్వచ్చు ఈజీగా. ChatGPTని కూడా యూస్ చేయండి. నేను నెక్స్ట్ వాల్యూస్ కూడా ఇస్తాను. మీకు ఇంకో డేటా సెట్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఆ డేటా సెట్ తోటి మనం సెలెక్ట్ స్టేట్మెంట్, వేర్ స్టేట్మెంట్ అవన్నీ ప్రాక్టీస్ చేద్దాం గైస్. సో నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు సెలెక్ట్ స్టేట్మెంట్, వేర్ స్టేట్మెంట్ ఎలా యూస్ చేయాలి ఏంటన్నది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఇప్పుడైతే నేను టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అన్నదే చెప్తాను మీకు. టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అని చెప్తున్నాను. నెక్స్ట్ డేటా సెట్కి నేను మీకు ముందే కోడ్ ఇచ్చేస్తాను. సో మీరు జస్ట్ దాన్ని మీ దాంట్లో సేవ్ చేసుకుని మీ PCలో అండ్ రన్ చేస్తే సరిపోద్ది. ఫ్లాష్ బటన్ నొక్కితే మనకి మొత్తం కోడ్ రన్ అవుతుంది. ఓన్లీ ఫ్లాష్ పక్కన ఫ్లాష్ కర్సర్ అని నొక్కితే మీ కర్సర్ ఎక్కడైతే ఉందో సో ఓన్లీ అదే రన్ అవుతుంది. ఓకే, సో ఇది మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాం స్టూడెంట్ టేబుల్లో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి కోర్సెస్ టేబుల్ ఉంది. సో ఇన్సర్ట్ ఇంటూ కోర్సెస్. సో బ్రాకెట్లో ఫస్ట్ కోర్సెస్లో ఏమేమి ఉన్నాయి, కోర్స్ ఐడి,
కోర్స్ నేమ్ అండ్ డ్యూరేషన్ మంత్స్. సో ఫస్ట్ మనం కోర్స్ ఐడి అండ్ కోర్స్ నేమ్ అండ్ డ్యూరేషన్ మంత్స్. మీరు పైన అక్కడ కోర్స్ నేమ్ బదులు మీరు నేమ్ రాసినా కూడా సరిపోద్ది, అంటే మనకి ఈజీగా ఉంటుంది అని కాబట్టి నేను కోర్స్ నేమ్ అని రాశాను. సో మీరు అక్కడ ఏదైతే ఉందో సేమ్ ఎక్కడ యాజ్ ఇట్ ఈస్ అదే కింద టైప్ చేయాలి ఇన్సర్ట్ వాల్యూస్లో. సో ఇప్పుడు మన వాల్యూస్ అన్ని ఇన్సర్ట్ టైప్ చేద్దాం, వాల్యూస్. సో దీంట్లో కూడా మనం ర్యాండమ్గా ఒకటి వాల్యూస్ ఇచ్చేద్దాం. సో ఫస్ట్ కోర్స్ ఐడి మనం 101 ఇచ్చుకున్నాం, అండ్ ఇక్కడ SQL అండ్ నెక్స్ట్ డ్యూరేషన్ మంత్స్. ఎన్ని మంత్స్ అంటే ఎన్నన్నా ర్యాండమ్గా మనం 3 అని అలాగ ఇచ్చుకున్నాను. సో అలా ఇంకోటి పైథాన్. మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు గైస్. 103 అండ్ ఇది కూడా నేను పవర్ BI ఉందాం. సో డేటా మొత్తం ఇలా వాల్యూస్ ఇన్సర్ట్ చేద్దాం గైస్. ఇప్పుడు ఇంకో టేబుల్ ఉంది కదా ఎన్రోల్మెంట్, సో అది కూడా దాని వాల్యూస్ కూడా మనం ఇన్సర్ట్ చేసేద్దాం గైస్. సో ఇన్సర్ట్ ఇంటూ ఎన్రోల్మెంట్లో ఏమి ఇచ్చాం, ఎన్రోల్ ఐడి, స్టూడెంట్ ఐడి, కోర్స్ ఐడి అండ్ డేట్. స్టూడెంట్ ఐడి కామా కోర్స్ ఐడి, ఎన్రోల్ డేట్, కోర్స్ ఐడి సార్ కామా ఎన్రోల్ డేట్. సో వన్ సెకండ్, నేను ఇక్కడ అండర్ స్కోర్ ఇవ్వలేదు. స్పేసెస్ యూస్ చేస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి గైస్. ఇంకోటి ఇక్కడ మీకు ఇక్కడ రాంగ్ అనేది చూపెట్టేస్తుంది. సో మీ కోడ్లో ఎక్కడో ఎర్రర్ ఉన్నట్టు, అంటే ఇంకా నేను ఇప్పుడు వాల్యూస్ అని రాసాను కాబట్టి ఆ ఎర్రర్ పోయింది. సో మళ్ళీ ఎర్రర్ వస్తుందంటే ఇక్కడ నేను సెమీ కాలమ్ అయినా ఇవ్వాలి, లేకపోతే కామా అయినా పెట్టాలి. సెమీ కాలమ్ పెడితే మనకి ఆ సెంటెన్స్ అన్నది క్లోజ్ అయిపోతుంది. దీనికి కూడా మనం ర్యాండమ్గా వాల్యూస్ ఇన్సర్ట్ చేసేద్దాం. సో ఇక్కడ రాంగ్ వస్తుంది గైస్. ఎందుకు వస్తుందంటే వన్ సెకండ్, ఇది టైప్ చేసేస్తున్నాను డేట్. ఇక్కడ ఎందుకు వస్తుందంటే పైన మనం కామా ఇవ్వలేదు కాబట్టి, కామా ఇచ్చాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ అన్నది పోయింది, మనం కామా ఇవ్వలేదు కాబట్టి. సో దీనికి కూడా ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇప్పుడు మన డేట్ రాయలేదు కదా ఇంకా, అందుకని. వన్ సెకండ్, డేట్ రాసేస్తాం. సో మనం ఇలాగా 3 టేబుల్స్లో వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాం గైస్. ఒకటేమో స్టూడెంట్స్, నెక్స్ట్ కోర్సెస్, నెక్స్ట్ ఎన్రోల్మెంట్. మనం ఇది రన్ చేద్దాం ఒకటి, ఇంకోటి కోర్సెస్ కూడా ఇచ్చాం, అండ్ నెక్స్ట్ ఎన్రోల్మెంట్స్లో కూడా డేటా ఇన్సర్ట్ చేద్దాం. సో కర్సర్ మీద ఒక్కాను కాబట్టి ఓన్లీ ఇప్పుడు ఎన్రోల్మెంట్లోనే ఓన్లీ ఇన్సర్ట్ అయింది డేటా. ఇప్పుడు మనం సేవ్ కూడా చేసేద్దాం ఈ ఫైల్ని. నేను మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు నేమ్. నేను మామూలుగా స్టూడెంట్ మేనేజ్మెంట్ DB అని ఇచ్చుకుంటున్నాను. ఇచ్చాను. సో ఫైల్స్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం వాల్యూస్ అవుతుంది లేదని. సెలెక్ట్ స్టార్ అంటే ఆల్. స్టూడెంట్ మేనేజ్ సెలెక్ట్ చేసి స్టార్ ఫ్రమ్ కోర్సెస్. ఫస్ట్ కోర్సెస్ అన్నది మనం సెలెక్ట్ చేస్తాం, రన్ చేస్తాం. సో చూడండి కోర్సెస్, SQL, పైథాన్ అన్నీ రన్ అయిపోయినాయి. అలాగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, మనం ఇప్పుడు చేద్దాం ఎన్రోల్మెంట్స్ ఇచ్చాం. సో అది రన్ చేద్దాం. ఇంకోండి అది కూడా బాగానే ఇన్సర్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని ఇద్దాం.
స్టూడెంట్స్. సో ఇది రన్ చేద్దాం. సో చూడండి అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి బాగానే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.